హలో డియర్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఇలాంటి వీడియో చూసుకున్నాం మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 కొత్త దాని గురించి. ఓకేనా, గ్రూప్ డి ఎగ్జామ్కి ఎలా చదవాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది బెస్ట్, ఎలా చదవాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇది ఇలా చదివితే మంచి మార్క్స్ వస్తాయా, ఈ 4 పాయింట్స్ అయితే మనం చూసుకున్నాం. ఇవల్ల ఫస్ట్ దాని గురించి చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎలా చదవాలి అంటే, ఫస్ట్ అయితే మనం ఒక టైం టేబుల్ అనేది అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని అయితే మొదలు పెట్టడం అయితే జరగాలి. రోజుకు అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్న చదవడానికి అయితే ప్రయత్నించాలి. 8 అవర్స్ చదువుదామని ప్లాన్ పెట్టుకుంటారు, కానీ ఎవరు చదవలేరు. నన్ను అడిగినంత వరకు అయితే ఓన్లీ 5 అవర్స్ అన్న చదవడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఓకేనా, మినిమం 5 అవర్స్ చదివితే మాత్రం కొంచెం బెస్ట్. అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అన్న మంచిగా నీట్గా చదువుకోవాలి. ఓకేనా, గ్రూప్ డీకి ఎలా చదవాలంటే ఇలా 5 అవర్స్ అన్న చదవాలి, 8 అవర్స్ అన్న చదవాలి. అందరు అంటారు 10 అవర్స్ 11 అవర్స్ పెట్టుకోవాలి టైం టేబుల్ అనుకుంటూ. అది ఎక్కువ మంది అయితే సాధ్యం కాదు, కొంచెం తక్కువ మందికే అవుతుంది. ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇలా అయితే చదవండి. ఓకేనా, ఇలా చదవడానికి అయితే ప్రయత్నించండి. ఏదైనా మొదలు పెట్టే ముందు అయితే మంచి టైమింగ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది బెస్ట్ అని చూసుకున్నట్టయితే, అంటే మనం ప్రాపర్గా ముందు నుంచే కొంచెం చదవగలమంటే ఆన్లైన్ బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ముందు నుంచే చదివిన వాళ్ళకైతే కొంచెం బెస్ట్. క్లాసులు వింటే ఓకే, క్లాసులు వినుకుంటే ఉత్తనే ఉండద్దు, క్లాసులు వినుకుంటే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకుంటే ప్రిపరేషను వీటిని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉంటే బెస్ట్. తక్కువలో కూడా ఉన్నాయి ఆన్లైన్లో కోర్సులు ఉన్నాయి, మంచి మంచి వాళ్ళు పెట్టినే ఉన్నాయి, అవి తీసుకుంటే బెస్ట్. ఓకేనా, మరి ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ ఇంకా బెస్ట్. ఆఫ్లైన్ మీకు టైం ఉంది, మాకు టైం ఉంది, మేము తీసుకోగలం, ఆఫ్లైన్లో చదవగలుగుతాం. వర్క్ ఇచ్చి పెట్టుకునైనా కొంతమంది వర్క్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈ టైంలో అది మేనేజ్ చేసుకుంటాం. లేకపోతే ఇప్పుడు బిగినర్స్ అయితే కొంతమంది నేను చేసుకుంటాం. మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నాయి, అన్నిటి దగ్గర ఉండడం జరిగింది. ఎక్కడంటే అక్కడ పోయి చదువుకోవచ్చు మీరు. అలాగే ఈ ఆన్లైన్ అంటే ఆన్లైన్ కూడా బెస్ట్. నన్ను అడిగితే ఆన్లైన్ కూడా బెస్టే, ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా కాన్సెప్ట్ వైజ్ మంచిగా చెప్పడం జరుగుతుంది. ఇలా అర్థం కాని వాళ్ళు ఆఫ్లైన్లో అయితే ఇంకా డెప్త్ ఉంటుంది. కొంచెం డెప్త్ తెలిసిన వాళ్ళు, అంటే నార్మల్గా బేసిక్స్ తెలిసిన వాళ్ళు అయితే ఆన్లైన్ తీసుకుంటే బెటరు. ఆన్లైన్లో కూడా బేసిక్స్ ఉంటే చెప్తారు, కానీ ఆఫ్లైన్ అయితే ఇంకా బెస్ట్. రియలిస్టిక్ ఉంటే మంచిగా ఉంటుంది. ఆన్లైన్ అన్ని గంటలు మనం ఫోన్ కూడా చూడలేం, ఫోన్లో పెట్టుకోవచ్చు. నార్మల్గా ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు, సిస్టంలో పెట్టుకొని చూడవచ్చు. కానీ అంత ఓపిక ఉంటే ఆన్లైన్ బెస్ట్. కానీ ఆఫ్లైన్ ఏంటంటే అక్కడ రియలిస్టిక్గా సార్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనకు కూడా మంచిగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా రేజ్ చేయొచ్చు. ఇలా కూడా చెప్తూనే ఉంటారు, వాళ్ళు సపరేట్ అది పెట్టి అడుగుతూనే ఉంటారు. ఆఫ్లైన్ అయితే ఏముంది, దగ్గరకు పోయి అడగచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు, బెస్ట్ ఉంటుంది ఆఫ్లైన్. నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం బిగినర్స్ అయితే ఆఫ్లైన్ పోయి తీసుకుంటేనే బెస్ట్. మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్లోకి పోయి అయితే తీసుకోండి, అట్లయితే బెస్ట్. ఎందుకంటే ఇట్లా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ బెస్ట్ ఫస్ట్ కొత్త వాళ్ళకైతే. అయితే ఎలా మొదలు పెట్టాలంటే చెప్పినా కదా, ఫస్ట్ టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. టైం మేనేజ్మెంట్ పెట్టుకొని ఇలా అయితే చేసుకుంటుంటే మంచిగా మార్క్స్ వస్తాయి. ఓకేనా, మెయిన్ మాక్ టెస్ట్లు రాయాలి. మాక్ టెస్ట్ రాస్తే మంచిగా మార్క్స్ గెయిన్ జరుగుతారు. ఓకేనా, అదే ఇలా చదివితేనే మంచి మార్క్స్ వస్తాయంటే పక్క. ఎట్లా అంటే కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటా పోతేనే బెస్ట్. ఓకేనా, కాన్సెప్ట్ వైజ్ పార్ట్ వైజ్ నేర్చుకుంటా చదివితేనే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఇలా చదివితే మంచి మార్క్స్ వస్తాయా అంటే, మీరైతే ఫస్ట్ కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే ప్రీవియస్ పేపర్స్ కొన్ని బుక్స్లలో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, అవి తీసుకొని అయితే స్టార్ట్ చేయండి. ఓకేనా, ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని చదవచ్చు. ప్రీవియస్ పేపర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వీటిని మాక్ టెస్ట్ లాగా రాసుకుంటూ ఉండండి ప్రీవియస్ పేపర్లని, అది బెస్ట్. నన్ను అడిగితే మ్యాథ్స్ కూడా ప్రీవియస్ పేపర్స్లో ఉన్నలాగానే గ్రూప్ డీలో అంటే అంటే రివర్స్ అంటే అవే వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, రీజనింగ్ కూడా సేమ్ అవే రిపీట్ అయితేనే ఉంటాయి. సైన్స్ అయితే మొత్తం ప్రీవియస్ పేపర్స్ అవుతాయి. అంటే కొంచెం ముందు కాన్సెప్ట్ వైజ్ తెలిసిన వాళ్ళు అయితే ప్రీవియస్ పేపర్స్ అవుతాయి, 100కు మంచిగా పెట్టచ్చు. అలాగే డెప్త్ నేర్చుకుంటేనైతే ఇంకా మొత్తం సూపర్ ఉంటుంది ఇక. అలాగే నేను ఏమంటున్నా అంటే, మీరైతే ప్రీవియస్ పేపర్లు కూడా ప్రిపేర్ కండి. ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్ లాగా రాస్తే మీకైతే ఈజీగా ఉంటుంది చదవడానికైతే. ఓకేనా, ఇట్లా చదవడానికైతే ఈజీగా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ వీడియోలో అయితే బెస్ట్ బుక్స్ అది ఇది ఏ ఆన్‌లైన్‌లో బెస్ట్ ఉన్నాయి అవైతే చెప్పడానికైతే నేను ప్రయత్నం చేస్తా. ఇలాగే మన వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయాలటి మన వీడియో అయితే ఇది. ఓకేనా?